ఎందుకు మీరు పేర్లు డైరెక్ట్ గా చెప్పండి అంటే అట్లా కాదు. ఆయన నాకు డైరెక్ట్ గా మాట్లాడలేదు కదా. ఒక ఎమ్మెల్యే తండ్రి అయితే డైరెక్ట్ గా మాట్లాడాడు, అది నా దగ్గర ఉంది. అలా కాకుండా ఒక సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే కిషన్ రెడ్డి అని చెప్పుకుంటున్నాం, ఆయన పేరు మీరు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా మీడియాలో, వై నాట్ అని అడిగినప్పుడు, అంటే మన దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా జస్ట్ ఆ అమ్మాయి మాట్లాడింది కాబట్టి ఆయనకి సంబంధం ఉందని మనం ఎట్లా అంటాం? ఇప్పుడు మంగళి గారు ఏదో చెప్పారు అనుకుందాం, ఆవిడ చెప్పినంత మాత్రాన ఆయన సంబంధం ఉన్నట్ట? అయ్యి మనం కూడా అంటాం, ఏమన్నా పోలీసులు ట్రాఫిక్ లో పట్టుకున్నప్పుడు నాకు నారా చంద్రబాబు నాయుడు తెలుసు, లేకపోతే ఇంకో కోమటి వెంకటరెడ్డి గారు తెలుసు, ఇలాంటి పేర్లు ఏదైనా చెప్పారు అనుకోండి, చెప్పినంత మాత్రాన అయిపోద్దా? కాదు కదా. ఈవిడే అదే కోణంలో ఏమన్నా చెప్పిందా? కానీ చెప్పింది ఆషామాషి మనిషి కాదు కదా. చెప్పింది ఎవరు? చాలా పెద్ద సెలబ్రిటీ. సో క్రెడిబుల్. ఈయన కూడా లాయరు. సో ఎప్పుడైతే ఇది ఆయన చెప్పిన మాట అయినా సరే, నేనేమంటానంటే రాజకీయ నాయకులు చాలాసార్లు ఆరోపణలు చేస్తుంటారు, వాడికి ఏ ఆధారాలు ఉండవు. ప్రతి రాజకీయ నాయకుడు ప్రతిదీ ఆధారాలతో ఆరోపణలు చేయాలంటే ఆవిడ ఇంకా రాజకీయమే చేయడు. ఇప్పుడు జగన్ గారికి 1,00,000 కోట్లు సంపాదించారు, ఈ రోజు దాకా లెక్క తెలియదు 1,00,000 కోట్లు లేదు కదా. అంటే ఏమవుతుందంటే దీని వెనకాల మనం రాజకీయం క్యాచ్ చేయాలి. 1,00,000 కోట్లు అనడం వల్ల దీని మీద ఎంక్వైరీలు పడ్డము, అది నిజాలు కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఆరోపణ పెద్దదే, నిజం కాకపోవచ్చు, కానీ ఎంక్వైరీలు పడడానికి అది ఉపయోగపడుతుంది. ఆయన కూడా బయటకు వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితికి అది తీసుకెళ్తుంది ఈ ఆరోపణ. అండ్ ఈ ఆరోపణకి ఏదన్నా చిన్నది ఉంటే చాలు. ఇప్పుడు నేను అనేది ఈ ఆరోపణ, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కి ఈ రాజకీయాలన్నీ అలవాటే, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం. అలాగే మీ మీద ఏ ఆధారంతో వచ్చిందో తెలియదు, బయటకు ఒక ఆరోపణ వచ్చింది. కేటీఆర్ గారైనా, లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉందన్నారు, లేకపోతే కిషన్ రెడ్డి గారు అని చెప్పి వచ్చినప్పుడు యూ షుడ్ కమ్ అవుట్. నేను అనేది ఏంటంటే ఏదో రకంగా రాజకీయ నాయకులందరూ బయటికి రావాలి. నాకు ఆ పార్టీ ఈ పార్టీ లేదు. ఇక్కడ చూడండి, ఇంకోటి 0.69 వాటా తనకి ఇచ్చేలా బ్రోకరేజ్ చేసిన క్రిషాంక్ తెలుసు కదా, ఆయన పేరు కూడా పెట్టారు దీంట్లో. జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ క్రిషాంక్ గారు. అదే మరి ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా ఆయన. అవునా? అంటే ముందు నాకు ఆయన ఇలాగే పరిచయం, ఓయూలో ఉద్యమాలు చేస్తూ. క్రిషాంక్ గారు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు, ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చాడు. అంటే పేర్లు పెడుతున్నారు కాబట్టి అదే ఐ థింక్ ఐ విల్ టాక్ టు క్రిషాంక్. ఎప్పటికే ఆదేశాలు జారీ చేసిన కేటీఆర్ బెయిల్ ఇప్పిస్తే 20% ఇచ్చేలా అగ్రిమెంట్. ఈ డీల్లో మధ్యవర్తిత్వం వహించిన మన్నే క్రిషాంక్. రైట్, ఇది అద్భుతమైన స్ట్రాటజీ. నేనే అంటే నిజాలు కాకపోయినా కూడా ఇటువంటివన్నీ వస్తున్నాయని తెలిసినా సరే వాళ్ళు బయటకు వస్తారు, రావాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇవి ఇనిషియల్ గా చిన్నగా అనిపించవచ్చు. ఆ స్టేట్మెంట్ కి లైక్లు ఎన్ని ఉన్నాయండి? ఒక్క నిమిషం ఇప్పుడే చూపిస్తాను. అంటే ఎంతమంది దాన్ని నమ్ముతున్నారు ఇప్పుడే చూపిస్తాను. ఎంతమంది దీని మీద లైక్లు కానీ అదేవిధంగా కామెంట్లు పెట్టారు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మిస్ అయ్యింది సార్. స్క్రీన్ షాట్ తీశాను. నేను అనేది ఏం లేదు, ఇటువంటి వచ్చినప్పుడు లేదు ఏదో ఎలిగేషన్ అనుకుంటారేమో, వీళ్ళకి కూడా ఒకసారి స్క్రీన్ మనం చూపించేద్దాం. ఎందుకంటే ఇవ్వండి, ఇది ఫేస్బుక్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్నటువంటిది. ఇది మైక్రో ఫైనాన్స్ కేసులో కేటీఆర్ హస్తం, నిందితులకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్. అంటే దీన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం కాదు, కానీ మేము ఎందుకంటే 100 మంది నమ్ముతున్నారు, 1000 మంది నమ్ముతున్నారు. నేను స్క్రీన్ షాట్ తీస్తే అప్పటికే 610 మంది లైక్ కొట్టారు. దానికి పాయింట్ ఏంటంటే సార్, 102 మంది మెసేజ్ పెట్టారు. ఎప్పుడు సరే నిజం కాదు అని అనుకుందాం, కానీ జనాల నమ్మకమే మీకు ఓటు. అది నిజం కాదు, బట్ జనాలు నమ్మారు అనుకుందాం. అంతే కదా సార్, 1,00,000 మంది నమ్మారు, పోయినట్టేగా ఓట్లు. 1,000,000 మంది నమ్మారు. ఇప్పుడు అంతే సార్, సింపుల్ గా మనం మాట్లాడుకుందాం. మీరు 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పబట్టే కదా మిమ్మల్ని ఓడించి ఆయన గెలిపించారు. నమ్మారా లేదా జనం? పక్క పొరుగు రాష్ట్రంలో ఆయన జగన్ వచ్చేస్తాడు, భూములన్నీ పీకేసుకుంటారంటే అమ్మో మన భూములన్నీ పీకేసుకుంటారు అనుకోలేదు. అది నిజమో కాదు మనకు తెలియదు. ఆయన భూకి సంబంధించిన ఏదో తీసుకొచ్చాడు, అమ్మో ఇలాగ మన అందరూ పొద్దు అనుకుంటే నేను విన్నా.